వైసీపీ నాయకుల వ్యవహార శైలి భగవంతుని పట్ల అపచారంగా వ్యవహరించారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పురాణాలపై అవగాహన లేని జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం, ఆయన్ను సంతృప్తిపరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారని, అధికారంలో లేనప్పుడు దాడులు చేశారని విమర్శించారు. వైసీపీ నాయకులకు లీగల్ నోటీసులు పంపిస్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. క్షేత్రంతో సరిసమనట క్షేత్రం కానీ, స్వామివారితో సరిసమనట దేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్ళకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్ళి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. చెప్పులు వేసుకొని ఏందయ్యా, బుద్ధి ఉందా మీకు? చెప్పులు వేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకుపోవడం ఏంది? వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికయ్యా, చేతులెత్తి నమస్కరించుకునేదానికి. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. గతంలో దాడులు చేశారు అని చెప్పి చదువుకున్నామే చిన్నప్పుడు చరిత్రలో. మహమ్మద్ గోరీ, గజనీ, ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళంతా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేము. 2019 నుంచి 2024 వరకు ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయినాక ఒక విధంగా. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినాక కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు.